హాయ్ గైస్. 'అల్లరి నరేష్' లేటెస్ట్ మూవీ ఒక్కటి అడుగు. సో సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి సినిమా యొక్క స్టోరీ పాయింట్ ఏంటంటే సినిమా మొత్తం పెళ్లి చుట్టూ జరుగుతుంది. సో హీరోకి పెళ్లి కావాలి. ఇలాంటి కాన్సెప్ట్ పెళ్లిల పైన చాలా సినిమాలు అయితే వచ్చాయి. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయితే అయినాయి. ట్రైలర్ చూసాక నాకు కామెడీ బాగానే అనిపించింది. 49 అమ్మాయిలని, ఆంటీలని అందరినీ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. హీరో చూసిన సంబంధాలలో ఆల్రెడీ పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు, విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. 49 పెళ్లిళ్ళు రిజెక్ట్ చేసి లాస్ట్ 50th సంబంధం కూడా రిజెక్ట్ అయిపోతుంది. ఒక అమ్మాయి హీరోని రిజెక్ట్ చేస్తుంది. ఫస్ట్ టైం ఒక అమ్మాయి హీరోని రిజెక్ట్ చేయడం. తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మన సినిమా చూసాక తెలుసుకోవాలి. హీరో అల్లరి నరేష్ అండ్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్, గోపి సుందర్ గారి మ్యూజిక్ బాగుంది. సో సినిమా ట్రైలర్ నాకు కామెడీగా బాగానే అనిపించింది. సో ట్రైలర్ చూసాక నాకు సినిమా కూడా వర్కౌట్ అయ్యేలా అనిపిస్తుంది. అల్లరి నరేష్ ఇలా కామెడీ సినిమాలతో చాలా కాలమైంది. మధ్యలో నాంది అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సో అది నా ఫేవరెట్ మూవీ. అండ్ ఇలా మనకు కామెడీ జానర్లో చేసి చాలా కాలమైంది. సో ఎంతమంది సినిమా ట్రైలర్ చూసారో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఎగరే చూసారో కామెంట్ చేయండి. ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒక్కటి అడక్కు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడుగుతా అమ్మా.